ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రావి గారు. సో అమ్మ, మామూలుగా సుందరకాండ సినిమాలో నాకు బాగా ఇష్టమైన పాట అమ్మ, నవ్వవే నవమల్లిక. అందులో ఒక లైన్ ఉంటది, పుట్టే ప్రతి మనిషి కన్ను మూసే తీరు మళ్ళీ తన ఒడిలోకి చేరే అనేసి. అంటే పుట్టిన ప్రతి మనిషి మనకు మామూలుగా చెప్తూ ఉంటారు, భగవద్గీతలో కూడా ఉంటుంది, అవును, పుట్టినవాడు గిట్టక తప్పదు. తప్పదు. అది అందరికీ తెలుసు. కానీ అందరికీ చావు అంటే అతి భయంకరమైంది. అది మనం కలలో కూడా ఎవరన్నా చనిపోయినారని వస్తే ఉలిక్కి పడతాం. అంత భయంకరమైంది. మన జీవితంలో మన అనుకున్న వాళ్ళకి ఏదన్నా అయితే సాధ్యమైన వరకు చాలా మంది అనుకుంటారమ్మా, వాళ్ళకన్నా ముందు నేనే వెళ్ళిపోవాలి, వాళ్ళకన్నా ముందు నేనే చూడకూడదు మనం ఇలా, అది వాళ్ళకి చూడకూడదు. అది ఇంట్లో పేరెంట్స్ అయినా కానీ, హస్బెండ్ అయినా కానీ, పిల్లలు అయినా కానీ, కొంతమంది చాలా ఎమోషనల్ గా ఉంటారు. అవునండి. సో ఇలా లైఫే వాళ్ళు అనుకుని బతుకుతున్న వాళ్ళకి ఆ పర్సన్ వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోతే ఇంకా కనపడరు, ఈ లోకంలో లేరు అన్నది నిజంగా విననీకే అతి భయంకరమైంది. అది ప్రాక్టికల్ గా అనుభవించే వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ కావాలి. ఆ భగవంతుడు కొన్నంత ధైర్యం ఇస్తే వాళ్ళు బతకలేరు. అవును. సో అలాంటి స్ట్రెంగ్త్ కావాలి అంటే ఎలా అమ్మా? అదంతా ఈజీ కాదు. అసలు ఆ టాపిక్ చెప్తూ ఉంటేనే ఒకలాంటి ఇది అవుతుందండి. మీరు అన్నట్టుగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు పుట్టిన మనిషి గిట్టక తప్పదు. ప్రతి ఒక్కరు మనము ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఇది మనకు పర్మనెంట్ ప్లేస్ కాదు, ఒక నాటకం లాంటిది. ఇది ఒక టెంపరరీ షెల్టర్. మనకి కంపల్సరీగా మనం వెళ్ళిపోవాల్సిందే, మన బ్యాగులు సర్దుకోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పరు, ఏమి తీసుకెళ్ళిపోరు. అంటే నిజంగా మన వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు మనము ఆ శ్మశానానికి వెళ్తే ఆ ఒంటి మీద ఒక నూలు పోగు లేకుండా కూడా బట్టలు తీసేసి అసలు ఏమీ లేకుండా ఒక బాడీని పెట్టినప్పుడు మనం ఇదా జీవితము, దీనికోసమా మనం ఇంత పోట్లాడుకుంటున్నాము, ఇంత తన్నుకుంటున్నాము, ఇన్ని ఎమోషన్స్ ఫీల్ అయిపోయి నీది నాది ఆస్తులు పాస్తులు అనుకుంటున్నామని, ఈ జీవితం ఏమిటి అనుకొని ఒక 2 క్షణాలు మనకు నిజంగా అనిపిస్తుందండి. అసలు ఏమిటి ఈ జీవితం అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టుగా ఒక మనిషి మనతో ప్రయాణం చేసినామనేది మన జీవితంలో మనతో పాటు ఉంటాడు అని మనం ఒక భ్రమలా ఉంటాం కదా. మనం ఉన్నన్ని రోజులు అతను ఉంటాడో, అతనిన్ని రోజులు నేనుంటానో నాకు తెలియదు. కానీ ఒకలాంటి ఒక ట్రాన్స్లో ఎలా బతుకుతామంటే, నాతో పాటు ఉంటారు, నాతో పాటు ఉంటుంది, నాతో పాటు నా హస్బెండ్ ఉంటాడు, నాతో పాటు నా భార్య ఉంటుంది, నా పిల్లలు ఉంటారు అనుకొని ఒకలాంటి భ్రమలో బతుకుతారు, బతకాలి కూడా కదా. అది శ్మశాన వైరాగ్యం అంటారు కదా. నిజంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి వైరాగ్యం వస్తుంది. మళ్ళీ బయటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. ఆ జీవితం అంటే అదే, వీ హ్యావ్ టు గో హెడ్. అక్కడ జీవితం అనేది అక్కడ ఆగిపోకూడదు. కానీ కాకపోతే ఏంటంటే, ఒక మనిషి మనతో పాటు ఉన్న మనిషి ఇవాళ లేడు, ఇక రేపటి నుంచి నాకు కనపడాడు, ఇంకా నాకు ఈ జీవితంలో ఇంకా నేను అతన్ని చూడలేను అన్నప్పుడు ఎవరైనా కానీ రాదుగారు ఆ బాధ అనేది అది అనుభవించే వాళ్ళకు తప్ప ఎవరికి తెలీదు. అది ఆ శోకం అనేది వాళ్ళను ఓదార్చుకోవడానికి కూడా శక్తి లేకుండా కొంతమంది నిజంగా చాలా ఎమోషన్ అయిపోయి అసలు ఏమైపోతారో తెలియనట్టుగా ఉంటారు. కాకపోతే మీరు అన్నట్టుగా అది కంట్రోల్ చేసుకోవాల్సింది కూడా మనమే. సో ఎవరికి శాశ్వతం కాదు, ఎవరు మనతో పాటు ఉండారు అనేది మనం కంపల్సరీగా ఆలోచించుకోవాలి. ఒకటి ఏం చేయాలంటే, చనిపోయిన వ్యక్తి ఆశలు ఏమన్నా ఉన్నాయా, అతని కోసం నేను ఏమన్నా చేయగలనా, పోనీ అతను చేయలేనివి, అతని కలలు కన్నవి అతను వదిలేసిపోయినవి నేను ఏమైనా చేస్తానా, అప్పుడు కదా అతనికి తృప్తిగా ఆత్మతృప్తిగా ఉంటుంది అనుకుంటాం. అంటే అది నాకు తెలియదు ఎంతవరకు కరెక్టో. మన కోసం ఎవరైనా చనిపోయినప్పుడు మనము నిజంగా గుండె పగిలేలాగా ఏడిస్తే ఆ ఆత్మ చాలా ఘోషిస్తుంది. నా కోసం వీళ్ళు ఇంత బాధపడుతున్నారు అని అనిపిస్తుంది అనమాట. అదే వాళ్ళు ఏదైనా చేయలేని ఉంటుంది అనుకోండి, అది మన దుఃఖాన్ని మనం కంట్రోల్లో పెట్టుకొని, వాళ్ళు ఫిజికల్గా మన దగ్గర లేరు కానీ మెంటల్గా మనతో పాటు ఉంటారనుకొని వాళ్ళు చేయలేని పనులు మనం చేస్తే ఒక రకంగా మనం బిజీగా ఉంటాం, వాళ్ళ ఆశలను కూడా మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం కదా. అలా ఉండాలి అంటే మాత్రం మీరు అన్నట్టుగా చాలా గుండె నిబ్బరం ఉండాలి, చాలా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే ఉండాలి. అంటే చాలా మటుకు ఎవరైనా ఒక మనిషి పోయినప్పుడు చూడడానికి వస్తారండి, అందరూ పలకరిస్తారు. ఆ పలకరించిన వాళ్ళది కూడా తప్పనట్లేదండి. రాగానే ఎలా పోయారు అని అంటారు, మళ్ళీ ఆవిడ ఏం జరిగిందో మళ్ళీ చెప్తుంది, మళ్ళీ స్టోరీ మొదలు, మళ్ళీ ఏడుస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే, ఎవరి దగ్గరకన్నా చనిపోయినప్పుడు వెళ్తే నేను ఒక మాట మాట్లాడానండి. అసలు
అంటే వాళ్ళని కదిలిస్తే ఒక నిండు కుండ మనం ఇలా చిల్లు పెడితే ఎలా వస్తుందో అలాంటి దుఃఖంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వెళ్ళి కామ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను హగ్ చేసుకొని కాస్త వీపు నిమిరేసి కంట్రోల్ చేసుకోమని చెప్పడమే తప్ప మనం ఏం జరిగింది ఎలా, అది అందరికీ తెలుసు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది అందరికీ తెలుసు. మళ్ళీ మనం ఏంటంటే ఒక తేనె తుట్టెని మళ్ళీ ఒకసారి మనం ఇలా అంటే మళ్ళీ మళ్ళీ ఎమోషన్ అంటే మనం వెళ్ళి ఎవరైనా సరే వాళ్ళ దుఃఖాన్ని మనం పెంచడం కంటే వాళ్ళను మనం ఓదార్చడం. ఎలాంటి ఓదార్చడం అంటే ఏం పర్వాలేదు, మేమందరం ఉన్నాం నీకు. ఒక మనిషి పోయినంత మాత్రాన అంటే ఒక మనిషి పోయినప్పుడు మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు మేమున్నాము, నీకు పోయినంత మాత్రాన మేమందరం లేవా, మేము ఇంతమంది ఉన్నాం కదా, ఒక మనిషే కదా నీ జీవితంలో పోయాడు. సో మేమందరం ఆ లోటు తీరుస్తాము. అతని ఆశయ సాధనాలు ఏమున్నాయో, అతను ఏమవ్వాలనుకున్నావో, ఆమె ఏం కావాలనుకుందో అది నువ్వు నెరవేర్చుకో. అది అలా ఆ దిశగా నువ్వు బిజీగా ఉంటే నిజంగా ఆ పోయిన వ్యక్తి మనసు కూడా తన ఆత్మ కూడా శాంతిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా ఇది చెప్పడం చాలా ఈజీ అండి, చాలా కష్టమైన పని. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బెంగళూరులో ఉంటుందండి. పాపం ఏదో కారణాల వల్ల ఆమె భర్తతో విడిపోయింది. ఒకడే ఒక కొడుకు రాదుగారు వాళ్ళు. అంటే మా అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. దాదాపు ఒక్కొక్క బ్లాక్లో 30 ఫ్లోర్స్ ఉంటాయి. సో పాపం తను జాబ్ చేసుకుంటూ ఆ అబ్బాయిని పెంచి చేసింది. 15 ఇయర్స్ ఆ అబ్బాయికి. ఒకరోజు తల్లి లోపల ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే, అమ్మ నేను ఇప్పుడే వస్తానని 30వ ఫ్లోర్లకి దూకి చనిపోయాడండి. ఆ ఫ్లోర్ ఎందుకు చనిపోయాడో తెలీదు, ఏమైందో తెలీదు ఆ తల్లికి. ఆ తల్లి ప్రాణాలన్నీ ఆ అబ్బాయి మీదనే. తండ్రితో భర్తతో ఆ అబ్బాయి గురించి పోట్లాడి నా కొడుకు నేను పెద్ద చేసి చూపిస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి డివోర్స్ తీసుకొని వచ్చిన తల్లికి ఆ కొడుకు పైనుంచి దూకి చనిపోయినప్పుడు ఆ బాధ, ఆ గుండె ఉందా ఆగిపోయిందా అన్నంత బాధ. నేను కూడా చాలా ఏడ్చారండి నిజంగా. అంటే అంత బాధకరమైన జీవితం ఆమె అనుభవించింది. ఎందుకు అంటే చిన్న విషయము, స్కూల్లో ఎవరో ఈ అబ్బాయి చెయ్యని తప్పుకు నువ్వు దొంగతనం చేసావన్నారట. సో అన్నప్పుడు అది భరించలేక తల్లికి చెప్పుకోలేక చనిపోయాడు అబ్బాయి. ఇప్పుడు మరి ఆ తల్లి ఏం చేయాలో చెప్పండి. గుండె లవిసేలాగా ఏడ్చింది. మళ్ళీ పోలీస్ రిపోర్ట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కంట్రోల్ చేసుకొని ఇవన్నీ తట్టుకొని నేను ఒకటే చెప్పా, తప్పు లేదు నీ నా పెంపకంలో లోపమా, నాకు ఒక మాట చెప్పింటే బాగుండేది కదా అంటే ఏం చెప్పుకుంటాడు, చెప్పుకోలేకపోయాడు అనమాట అబ్బాయి కూడా. అంటే మా అమ్మ కూడా నన్ను డౌట్ పడుతుందేమో. అందుకని నేను అందరికీ ఒకటే సలహా, పిల్లలతో తల్లి మరి ముఖ్యంగా ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక ఆత్మ బంధువులాగా ఉండండి మీరందరూ, మరి ముఖ్యంగా తల్లి. సో మా అమ్మకు నేను ఏదైనా చెప్పుకోవచ్చు, మా అమ్మకు నా మీద నమ్మకం ఉంది అనే నమ్మకం కలుగుతాను. ఆ అబ్బాయి ఏంటంటే ఆమె ఏం చేసిందంటే తండ్రి లేడు కదా, మగపిల్లవాడు ఏమన్నా కొంచెం పాడవుతాడేమని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేది ఆమె. కొంచెం నేను ఎన్నోసార్లు చెప్పాను, లేదండి అట్లా సరే కొంచెం అన్నా ప్రేమగా ఉండండి, చాలా ప్రేమగా ఉండేదండి. చనిపోయాడు. అయితే ఏం చేసిందంట ఆమె, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత జరిగినా కూడా ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అబ్బాయి ఏ స్కూల్లో అయితే ఇలా ఈ అబ్బాయిని బ్లేమ్ చేశాడో ఆ స్కూల్కి వెళ్ళేసి ఆ పిల్లలందరినీ ఒకరోజు కూర్చోబెట్టి జరిగిందేంటో చెప్పి నా కొడుకుని నేను పోగొట్టుకున్నాను, మీరు చెయ్యని తప్పుకు మీరు బాధపడి ఇలా చేసుకోకండి అని చెప్పేసి తను ఇప్పుడు ఒక హోమ్ పెట్టిందండి. ఇలాంటి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి. నౌ షీ ఈజ్ హ్యాపీ. నాకు కొడుకు లేడండి, ఇప్పుడు నేనేం చేయను, మరి నేను కూడా వాడితో పాటు చచ్చిపోలేను కదా, నేను కూడా 30వ ఫ్లోర్లకి దూకలేను కదా అని చెప్పేసి తన జీవితం తను నడిపించుకుంటుంది. అంటే చెప్తున్నాను కదా, ఒక మనిషి అంటే తను ఎవరి కోసం బతికింది, ఎవ్వరూ లేరు, కొడుకు కోసమే బతికింది. ఆ కొడుకు పోయాడు, ఈ ప్రపంచం అంతా శూన్యం అయిపోయింది, గుండె బద్దలైపోయింది. ఆ శోకం అనేది వర్ణనాతీతం అండి. అసలు మేము అనుకున్నాం ఆ రోజు అసలు ఇవి ఉంటుందా ఉండదా అని మేము కంట్రోల్ చేయలేకపోయాము. అయినా కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు అబ్బాయి ఫోటో పెట్టేసి ఇలాంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేసి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ అబ్బాయి అలా అయిపోయాడు, నా జీవితం ఇలా అయిపోయింది, నా ఎమోషన్స్ నేను ఇలా కంట్రోల్ చేసుకున్నాను, కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో కూడా అలా ఉంటే మీ పిల్లల్ని ఇలా చూసుకోండి, అలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడికి రండి అని చెప్పేసి తను స్టార్ట్ చేసింది. కాబట్టి ఎవరైనా జీవితంలో ఎవరితో ఉండరు రాదు. సో కాకపోతే మనం ఆ మాట అనుకుంటే నిజంగానే చాలా ఎమోషన్ అయిపోతుంది.
ఒక మనిషి మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే నిజంగానే ఇవాళ ఉన్న దుఃఖం రేపుండదు, రేపున్న దుఃఖం ఎల్లుండి ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఇష్టమైనవి మనం ఏమన్నా పనులు చేసేసి దాని ద్వారా వాళ్ళు కూడా తృప్తిగా ఉంటారు. మనకు కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది, మనం కూడా కొంచెం ఇదవుతారు. కాకపోతే మళ్ళీ అంటే ఈ పూడిక అనేది ఎవ్వరు పూడ్చలేదు. ఒక మనిషి మన జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు అంటే మాత్రం అది నిజంగా కంట్రోల్ చేసుకోలేనిది. కాబట్టి ప్రతి ఒక్కరికి మన సలహా ఏంటంటే వాళ్ళు ఫిజికల్ గా మన దగ్గర లేరు, వాళ్ళ ఆత్మ వాళ్ళ ఇవన్నీ వాళ్ళ ఎమోషన్స్ అని మనతోనే ఉన్నాయి. వాళ్ళు చేయలేనివి చేసి వాళ్ళని మనం తృప్తిపరచాలి, సంతోష పెట్టాలి అనేసి జీవితంలో ముందుకు పోవడం. అందుకే భగవంతుడు మరుపు అనేది అందరికీ ఇచ్చిన పెద్ద విలువైనది. ఆ మరుపు ఇవ్వడం వల్లే కాలం సమస్యకు పరిష్కారము. మరుపు అనేది దైవం ఊరికే ఇవ్వలేదు మనకి. అదే మరిచిపోకపోతే ఇవ్వడం ఎవరు ఉండరండి ఈ ప్రపంచంలో. స్పేస్ ఉండదు తెలుసా. ప్రతి ఒక్కరు నాకు ఒక ఆవిడ తెలిసింది. అంటే ఏంటమ్మా ఇలా అయిపోయారు అంటే, నా ఏజ్ ఏంటమ్మా 90 ఏళ్ళు, వేరే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి కదా, నేనే ఉంటే ఎట్లా, వాళ్ళకు కూడా స్పేస్ కావాలి కదా. సో అయిపోయింది, నేను సర్దేసుకున్నానని చెప్పింది ఆవిడ నాకు. అంతే. కాబట్టి ప్రతి ఒక్కరము అట్లా అని మనం జీవితంలో నిజంగా ఆ శ్మశానం వైరాగ్యం పెట్టుకుంటే మనం జీవితంలో ముందుకు పోలేమండి. కాబట్టి ముందుకు వెళ్ళాల్సిందే అంతే. భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడమే తప్ప బలవంతంగా మనం ఏది చేసుకోకూడదు. థ్యాంక్ యూ అమ్మా.